హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నేను చేయబోయేది చికెన్ పకోడీ. దానికి కావాల్సినవి చూడండి. ఇదిగో చూడండి, ఒక స్పూన్ పెరిగేసాను. దాంట్లోకి సరిపడా కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం గరం మసాలా. ఇవి వేసినాక ఇలా కలుపుకోవాలి. కలుపుకుని ఇదంతా కలవాలండి. మసాలా కలిసినాక ఇలా వస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇక్కడ చికెన్, ఇది బోన్లెస్ చికెన్ ముక్కలండి. దాంట్లో పచ్చిమిర్చి ఇవన్నీ దీంట్లో వేసి కలుపుకుందాం. ఈ పకోడీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి నా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇది కలుపుకుందాం. ఆయిల్ వేడవుతుంది. ఇదైతే చాలా బాగుంటుందండి తినడానికి. చాలా స్పైసీ ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఎవరైనా తినొచ్చు. దీన్ని కలుపుదాము, కలవాలి ఇది బాగా. ఇదిగో ఫ్రెండ్స్, కార్న్ఫ్లవర్ ఇందాక నేను పక్కనే ఉందో చూసుకోలేదు. మెయిన్గా ఇదే కావాలి, దీంట్లో కార్న్ఫ్లవర్ కావాలి. కార్న్ఫ్లవర్ వేసేసి కలిపేసుకున్నాం. తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాం, అది సరిపోద్ది. మొత్తం ఈ ముక్కలు పట్టాలండి, పడితేనే బాగుంటాయి. చాలా బాగుంటుంది ఇది. ముక్కలు పట్టేస్తే ఉప్పు, కారం, మసాలా, ఈ స్మెల్ అయితే బాగుంటుంది. దీంట్లో మసాలా వేసాం కదా, కొంచెం ఫుడ్ కలర్ ఇద్దాం. ఫుడ్ కలర్ ఎత్తేనే దీనికి కలర్ఫుల్గా ఉంటుందండి. అందుకని చెప్పేసి దీంట్లో కొంచెం వేస్తాను రెడ్ ఫుడ్ కలర్. అదిగో చూడండి, ఇదిగో ఫ్రెండ్స్ కలిపేసాను. ఇప్పుడు ఒక్కొక్కటి బాగా ఆయిల్ వేడైంది. ఒక్క ముక్క వేసుకుని నేను చిటపట ఉంటాయండి, భయపడద్దు. చికెన్ కదా అలానే ఉండిద్ది. చిన్న చిన్నగా ఒక్కొక్క ముక్క వేసుకోండి. మొత్తం వేస్తే గుక్కలాగా ఉంటాయి, బాగోవు. ఇంకా చిన్న ముక్కలు కట్ చేసుకుంటానండి. నేనైతే కొంచెం పెద్దవి కట్ చేశాను. అవి కొంచెం వేగినాక తిప్పాలి, ఎమ్మటే తిప్పకూడదు. తిప్పితే మనం వేసిన కార్న్ఫ్లవర్ ఉంది కదా, అది బాండీ కట్టుకుపోద్ది. కొంచెం వేగనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ వేసాను నేను ఇంకోసారి. ఇవి ఎమ్మటే తిప్పొద్దండి. తిప్పితే మనం వీటికి కలిపిన పిండి ఉంది కదా, అన్ని రకాల ఇది మసాలా ఇవన్నీ కూడా బాండీ కతుక్కుపోతాయి. ఆయిల్లో కొంచెం ఇది వేగినాక మనం తిప్పుకోవాలి గట్టి పెట్టి. ఈ పకోడీ అయితే చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్, మామూలుగా ఉండదు. ఎవరైనా ట్రై చేయొచ్చు. చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్ని తయారు చేసుకోవచ్చు. ఏయో పెట్టుకుని వండుకోవాలనే ఆలోచన లేకుండా సింపుల్గా మనం రెడీ చేసుకోవచ్చండి. నా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా వేగాలి. వేగిపోయినాయి. నేను అన్నీ తీసేసి మనం ప్లేట్లో పెట్టుకున్నాం. మంచి టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి కానీ ఒకసారి తింటే మళ్ళీ వదలరు మీరైతే. చూడండి, కొంచెం కరివేపాకు కూడా వేసాను, నేను ఆపేసాను. ఇప్పుడు ఫైనల్గా మనకి దీంట్లో నిమ్మకాయ, కొత్తిమీర, ఆనియన్ పెట్టుకుని కొంచెం గరం మసాలా ఫైనల్ టచ్ లైట్గా గరం మసాలా వేసుకుని, నిమ్మకాయ చూడండి, ఈ నిమ్మకాయ బద్దని ఇలా పిండుకుని తింటే అసలు సూపర్గా ఉంటాయి. ఎంతో స్మూత్గా ఉంటాయండి, గట్టిగా కూడా ఉండవు. ఈ చికెన్ ముక్కలు అయితే చూడండి ఎంత బాగా వేగినాయో. ఈ ఉల్లిపాయ ముక్క కొంచెం కొత్తిమీర పెట్టుకుని తింటే మామూలుగా ఉంటుంది ఫ్రెండ్స్, సూపర్.